సరైన ప్రణాళికలు అంచనాలు లేకుండా కేవలం డబ్బు దోపిడీకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి ఆరోపించారు. హైదరాబాద్ బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు మహిళా కార్పొరేటర్లతో కలిసి సమావేశంలో నిర్వహించారు. మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేస్తారో ప్రజలకు వివరించడం లేదని విమర్శించారు. మూసి బాధితులకు పునరావాసంతో పాటు విద్య, ఉద్యోగ, వైద్య సదుపాయాలు కల్పించిన తర్వాతే వారిని ఒప్పించి ప్రాజెక్టు చేపట్టాలని రుద్రమదేవి ప్రభుత్వాన్ని కోరారు. రేపు సాయంత్రం 4 గంటల నుండి 17వ తేదీ ఉదయం 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాలలో బీజేపీ నేతలు బస చేసి బాధితులతో సమావేశం అవుతారని రాణి రుద్రమదేవి చెప్పారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్, కమలానగర్, శాస్త్రీనగర్, అంబేద్కర్ నగర్ బస్తీలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, కృష్ణ యాదవ్, గౌతమ్ రావు పలువురు నేతలు బస చేయనున్నట్లు ఆమె చెప్పారు. సెంట్రల్ జిల్లా అధ్యక్షులు అన్న గౌతమ్ రావు గారికి, స్థానిక నల్లకుంట గారికి, అలాగే కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ గారికి, గోల్నాక డివిజన్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇందాక గౌతమ్ రావు గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన, ప్రజల పక్షాన మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అంశాలపైన కొట్లాడుతూ వస్తోంది. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బతుకులు ఇంకా పెనమీదకెళ్ళి పొయ్యిలబడ్డట్టు అయిపోయి అనేక అంశాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు కాక ఇవాళ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఒక దిక్కు 6 గ్యారెంటీల అమలు కోసం, మరొక దిక్కు అన్యాయంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదల ఇండ్లను కూలగొడుతుంటే ఇది అన్యాయం, ఇది అక్రమం. ఆ పేద ప్రజలకు మీరు ఎట్లా రీహాబిలిటేషన్ కల్పిస్తారో అది చెప్పి చేయండి అని మేము అడిగితే ఉల్టా